హలో ఎవ్రీవన్. టుడే ఈ వీడియోలో మనం వెబ్ డ్రైవర్ శాంపుల్ ప్రోగ్రామ్ ఒకటి చూద్దాం. సో వెబ్ డ్రైవర్ శాంపుల్ ప్రోగ్రామ్. సో దీనికోసం నేను నా ఇంటెలిజెకి వెళ్ళి ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్. సో ఈ ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలియకపోతే నా ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను క్లియర్గా, అదొకసారి చూడండి, తెలిస్తే ఓకే. సో ఇక్కడ మనం జావాతో డీల్ చేస్తాం కాబట్టి, మనం నేర్చుకుంటే సెలీనియం విత్ జావా కాబట్టి నేను జావా క్లాస్ ఒకటి క్రియేట్ చేసుకుంటున్నాను. సో దీనికి నేనేమో సెలీనియం ఫస్ట్ అని ఏదో ఒకటి మీ ఇష్టం వచ్చిన నేమ్ ఒకటి ఇవ్వండి. ఇచ్చేసి మనకి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మెయిన్ మెథడ్ ఉండాలి. సో ఈ మెయిన్ మెథడ్లో ఇనిషియల్గా నేను ఏం చేయాలంటే క్రోమ్తో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలో చెప్పాలి. సో నేను వెబ్ డ్రైవర్ ఆర్కిటెక్చర్ ఇంతకుముందు వీడియోలో చెప్పాను. సో ఆ వీడియోలో నేను ఏం చెప్పానంటే, మనం ఏ కమాండ్ రాసినా కానీ ఆ కమాండ్ ఒక పర్టికులర్ బ్రౌజర్ మీద ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే మధ్యలో మనకి ఆ బ్రౌజర్కి రిలేటెడ్ అయి ఉన్న ఒక డ్రైవర్ కావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు క్రోమ్ డ్రైవర్ మీద ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటున్నాను. సో నాకేం కావాలి? క్రోమ్ డ్రైవర్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ రేపు మీరు ఐఈ డ్రైవర్ మీద ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే, ఐఈ బ్రౌజర్ మీద ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే ఐఈ డ్రైవర్ కావాలి. ఓకేనా? సో నేను ఈ పర్టికులర్ బ్రౌజర్ యొక్క డ్రైవర్ని ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను ఇక్కడ. సో ఈ డ్రైవర్ అంటే ఏం లేదు, ఒక ఎగ్జిక్యూటబుల్ ఫైల్, ఒక సెట్ ఆఫ్ కోడ్ అనమాట. సో నేను ఏం చేయాలి? సెలీనియం ఏపీఐకి ఈ డ్రైవర్ ఎక్కడుందో చెప్పాలి. సో దానికోసం సిస్టమ్ డాట్ సెట్ ప్రాపర్టీ. సో సిస్టమ్ అనే క్లాస్లో సెట్ ప్రాపర్టీ అనే మెథడ్కి మనం 2 వాల్యూస్ ఇవ్వాలి, ఎందుకంటే అది కీ వాల్యూ పేరుని యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇది వాల్యూ. సో ఇక్కడ మనం ఇది కూడా ఫైల్ నేమ్ కూడా ఇవ్వాలి ఇంక్లూడింగ్. సో కీ ఏంటి అంటే వెబ్ డ్రైవర్ డాట్ క్రోమ్ డాట్ డ్రైవర్. ఓకేనా? సో కీ అనేది యూనిక్గా ఉంటుంది, ఎప్పుడైనా వాల్యూ అనేది మారుతుంది. సో నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్రౌజర్ ఈ లొకేషన్లో ఇన్స్టాల్ చేసుకున్నాను, మీరు రేపు వేరే లొకేషన్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఆ లొకేషన్ పాత్ జస్ట్ ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తే చాలు. సో ఇది మనం ఇలా ఎందుకు ఇచ్చాం? సో ఈ సెట్ ప్రాపర్టీ అంటే ఏంటి ఇది తెలియాలంటే గూగుల్కి వెళ్ళిపోయి మీరు ఏం చేస్తారంటే సెట్ ప్రాపర్టీ సెలీనియం సోర్స్ కోడ్ అని కొట్టండి. ఇక్కడ మీకు ఒక యూఆర్ఎల్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ లింక్, ఫస్ట్ సెర్చ్ రిజల్ట్ ఏదైతే ఉంటుందో అది ఓపెన్ చేస్తే మీకు కింద ఇక్కడ మీకు సో ప్రతి ఒక్క బ్రౌజర్కి ఆల్రెడీ ఫిక్స్ చేసి ఉంటారు వాళ్ళు కీ అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గూగుల్ క్రోమ్ టెస్ట్ అని ఉంది. సో గూగుల్ క్రోమ్ టెస్ట్కి ఏముంది? వెబ్ డ్రైవర్ డాట్ క్రోమ్ డాట్ డ్రైవర్ అని ఉంది. సో అదే కదా మనం ఇచ్చింది. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్కి ఏముంది? వెబ్ డ్రైవర్ డాట్ ఐఈ డాట్ డ్రైవర్. సో ఈ ఫైల్ పాత్ అనేది మన ఇష్టం, మనం ఏది ఇస్తే అది యాక్సెప్ట్ చేస్తుంది అది. సో ఆ ఫైల్ పాత్లో ఏ బ్రౌజర్తో అయితే మనం ఇంటరాక్ట్ చేయాలనుకుంటున్నామో ఆ బ్రౌజర్ యొక్క డ్రైవర్ ఇన్స్టాల్ అయ్యి ఉండాలి. సో మేజర్ ప్రీ కండిషన్ అదే, ఫస్ట్ ప్రీ కండిషన్ అదే. సో ఇప్పుడు నేను ఈ క్రోమ్ డ్రైవర్ని ఇన్స్టాల్ చేసుకొని ఆ పాత్ అనేది ఇచ్చేసాను. సో సెకండ్ స్టెప్ ఏంటి అంటే, సో మన టార్గెట్ టెస్ట్ కేసు ఏంటి? ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి యూఆర్ఎల్ లాంచ్ చేద్దాం, google.com అనే యూఆర్ఎల్ లాంచ్ చేద్దాం. ఇది మన టెస్ట్ కేసు. సో ఇప్పుడు నేను క్రోమ్ బ్రౌజర్ని లాంచ్ చేయాలి అనుకుంటున్నాను అంటే ఏంటి? క్రోమ్ డ్రైవర్తో ఇంటరాక్ట్ అవ్వాలి. సో వెబ్ డ్రైవర్ ఈక్వల్ టు న్యూ క్రోమ్ డ్రైవర్. సో ఇది ఎందుకు రాసాము? ఈ క్రోమ్ డ్రైవర్ అనే క్లాస్కి మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఎందుకని? క్రోమ్ డ్రైవర్లో ఉన్న మెథడ్స్ అన్ని యూజ్ చేసుకొని మనం ఫర్దర్గా రాసే కోడ్ ఏదైతే ఉంటుందో, ఇక్కడ ఏదైతే కోడ్ రాస్తామో అది బ్రౌజర్ మీద, క్రోమ్ బ్రౌజర్ మీద ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఈ క్రోమ్ డ్రైవర్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో ఈ క్రోమ్ డ్రైవర్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే ఏం చేస్తుందంటే నెక్స్ట్ రాసే కోడ్ అంతా తీసుకెళ్ళి క్రోమ్ బ్రౌజర్ మీద ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను డ్రైవర్ డాట్ గెట్ అని రాశాను. సో డ్రైవర్ డాట్ గెట్. సో
google.com ఇచ్చేద్దాం ఇక్కడ. గెట్ అనే మెథడ్ దేంట్లో ఉంది? క్రోమ్ డ్రైవర్లో ఉంటుంది. సో ఈ క్రోమ్ డ్రైవర్లో ఉన్న గెట్ అనే మెథడ్ ఏం చేస్తుంది? బ్రౌజర్లో ఈ https://www.google.com అనేది ఓపెన్ చేస్తుంది. సో ఈ క్రోమ్ డ్రైవర్లో ఉన్న మెథడ్స్ అన్ని వాడుకొని మనం బ్రౌజర్ మీద సెట్ అయిన యాక్షన్స్ పర్ఫామ్ చేయడానికి ఈ క్రోమ్ బ్రౌజర్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో జనరల్ క్వశ్చన్ ఏంటి అంటే, ఇక్కడ క్రోమ్ డ్రైవర్ జనరల్గా ఆబ్జెక్ట్ ఇలా క్రియేట్ చేస్తారు జావాలో. సో ఇలా క్రియేట్ చేయొచ్చు కదా, ఇలా ఎందుకు క్రియేట్ చేయలేదని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. సో ఇది ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అనమాట. సో వన్ ఆఫ్ ద పాపులర్ ఇంటర్వ్యూ క్వశ్చన్. సో ఇలా ఎందుకు చేయలేదు, ఇలా ఎందుకు చేశారు అని చెప్పి జనరల్గా అడుగుతూ ఉంటారు. ఎందుకు చేశారంటే, ఈ వెబ్ డ్రైవర్ అనేది, ఇప్పుడు మీరు ఇక్కడ కర్సర్ పెడితే వెబ్ డ్రైవర్ ఈజ్ అన్ ఇంటర్ఫేస్, ఓకేనా, పబ్లిక్ ఇంటర్ఫేస్ వెబ్ డ్రైవర్. సో ఈ వెబ్ డ్రైవర్ ఇంటర్ఫేస్ ఏం చేస్తుందంటే, దీంట్లో ఉన్న మెథడ్స్ని ఈ క్రోమ్ డ్రైవర్కి పాస్ చేస్తుంది. అంటే ఈ క్రోమ్ డ్రైవర్ వెబ్ డ్రైవర్లో ఉన్న మెథడ్స్ అన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటుంది, ఓకేనా. సో క్రోమ్ డ్రైవర్లో ఉన్న మెథడ్సే కాకుండా వెబ్ డ్రైవర్లో ఉండే మెథడ్స్ కూడా ఎక్స్ట్రాగా వస్తాయి మనకి. సో అందుకని చెప్పి ఇలా చేస్తాము. ఇది ఒక రీజన్. సెకండ్ రీజన్ ఏంటి అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలా క్రియేట్ చేసి కింద ఒక థౌజండ్ లైన్స్ ఆఫ్ కోడ్ రాశారు. సో అంటే ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది, వన్ ఆబ్జెక్ట్ క్రియేటెడ్, ఓకేనా. సో రేపు మేనేజర్ వచ్చి ఈ ఎంటైర్ కోడ్ థౌజండ్ లైన్స్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉందో అది ఈ బ్రౌజర్ మీద కూడా ఎగ్జిక్యూట్ అవ్వాలి నాకు అని చెప్తాడు. అప్పుడు మీరు ఏం చేస్తారు? మళ్ళీ కిందకు వచ్చి ఇక్కడ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ డ్రైవర్ 2 ఈక్వల్ టు న్యూ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ డ్రైవర్ అని చెప్పి ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారు. సో రేపు ఇంకొకళ్ళు వచ్చి ఫైర్ ఫాక్స్ మీద ఎగ్జిక్యూట్ చేయమంటారు. సో మళ్ళీ ఫైర్ ఫాక్స్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో ఇంకొకళ్ళు వచ్చి సఫారీ క్రియేట్ చేయమంటారు. సో సఫారీకి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో ఇన్స్టెడ్ ఆఫ్ క్రియేటింగ్ ఆల్ దీస్, సో ఇన్ని క్రియేట్ చేయాల్సిన అవసరం లేకుండా మనం ఏం చేస్తామంటే, ఈ వెబ్ డ్రైవర్ అనే దాన్ని డిక్లేర్ చేసుకుంటాం. సో ఇక్కడ డిక్లేర్ చేసేసి ఇది నల్కి అసైన్ చేసేస్తే, దీనికి నల్ అసైన్ చేస్తే, సో ఒకే ఆబ్జెక్ట్తో మనం డిఫరెంట్ డ్రైవర్స్ని పాయింట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ ఈ డ్రైవర్ ఆబ్జెక్ట్కి నేను క్రోమ్ డ్రైవర్ని పాయింట్ చేస్తున్నాను. సో తర్వాత సేమ్ డ్రైవర్కి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ని పాయింట్ చేస్తాను, ఓకేనా. సో దీనివల్ల ఏమవుతుందంటే, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు, మల్టిపుల్ ఇన్స్టెన్సెస్, మల్టిపుల్ డ్రైవర్స్కి మనం పాయింట్ చేసుకోవచ్చు, మల్టిపుల్ క్లాసెస్కి పాయింట్ చేసుకోవచ్చు. సో ఇంటర్ఫేస్కి ఒక ఆబ్జెక్ట్ విత్ క్లాస్తో క్రియేట్ చేస్తే, ఓకేనా. సో ఎప్పుడైనా ఇలా క్రియేట్ చేయడం అలవాటు చేసుకోండి. సో క్రోమ్ డ్రైవర్ ఈక్వల్ టు న్యూ క్రోమ్ డ్రైవర్ అనకుండా వెబ్ డ్రైవర్ ఈక్వల్ టు న్యూ క్రోమ్ డ్రైవర్ అన్నారు అనుకోండి. సో మీరు అదే డ్రైవర్ ఆబ్జెక్ట్ని ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్కి, ఫైర్ ఫాక్స్కి, లేకపోతే ఒపేరాకి, సఫారీకి దేనికైనా అసైన్ చేసుకోవచ్చు, దేనికైనా పాయింట్ చేసుకోవచ్చు. జస్ట్ మనం ఈ డ్రైవర్ అనే ఆబ్జెక్ట్ని ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్కి మారుస్తున్నాం అంతే, వేరే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయట్లేదు, ఓకేనా. సో ఈ లైన్కి మీనింగ్ అది. సో మనం ఇక్కడ ఆబ్జెక్ట్ ఎందుకు క్రియేట్ చేస్తున్నాము? ఈ క్లాస్లో ఉండే మెథడ్స్ని యూస్ చేసుకొని మన కమాండ్స్ని ఎగ్జిక్యూట్ చేయడానికి. సో ఈ క్లాస్లో ఉండే మెథడ్, వన్ ఆఫ్ ది మెథడ్ ఏంటి? గెట్. ఇప్పుడు సెలీనియం సోర్స్ కోడ్ అని టైప్ చేయండి. సో మీకు క్రోమ్ డ్రైవర్ అనేది క్లాస్, గెట్ అనే మెథడ్ అని నేను చెప్తున్నాను, బట్ దానికి ప్రూఫ్ ఉండాలి కదా. సో ఇక్కడ దీనికి వెళ్ళిపోతే, సో మీకు ఈ వెబ్ డ్రైవర్ అంటే ఏంటి, క్రోమ్ డ్రైవర్ ఎలా ఇంప్లిమెంట్ చేసుకుంటుంది, దీనికి ఒక ఆర్కిటెక్చర్ ఉంది. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఆర్కిటెక్చర్ చూస్తే, సో ఈ డ్రైవర్స్ అన్ని క్లాసెస్. సో క్రోమ్ కానివ్వండి, ఫైర్ ఫాక్స్ కానివ్వండి, ఐఈ కానివ్వండి, సఫారీ కానివ్వండి, ఇవన్నీ. సో ఇది రిమోట్ డ్రైవర్ని ఎక్స్టెండ్ చేసుకుంటుంది ఇనిషియల్గా, అండ్ ఈ రెండు క్లాసెస్ని ఇంప్లిమెంట్ చేస్తాయి ఈ డ్రైవర్స్ అన్ని, ఓకేనా. ఈ సర్చ్ కాంటెక్స్లో ఈ రెండు మెథడ్స్ ఉంటాయి. ఈ రెండు మెథడ్స్ కామన్గా ప్రతి ఒక్క డ్రైవరు యూజ్ చేసుకుంటాయి, అంటే మనం రాస్తేనే అక్కడ యూజ్ అవుతుంది అనమాట. సో ఈ వెబ్ డ్రైవర్ కూడా ఈ ఆల్మోస్ట్ ఈ అన్ని మెథడ్స్ ప్రతి ఒక్క డ్రైవర్కి యూజ్ అవుతాయి. సో యూజ్ అయ్యే మెథడ్స్ రాసేదాన్ని ఇంటర్ఫేస్ అంటారు కదా.
సో వాటికి మనం ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలి. సో అక్కడ జస్ట్ డిక్లరేషన్ ఉంటుంది, డెఫినేషన్ మనం మన క్లాస్లో రాసుకోవాలి. సో ఇప్పుడు మీరు ఇక్కడ గూగుల్లో చూస్తే, సో జావా కాబట్టి జావాలోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్లయింట్, సోర్స్, ఓపెన్ క్యూఏ సెలీనియం. ఇక్కడ మీరు క్రోమ్ క్లాస్కి వెళ్ళాలి. సో మనం క్రోమ్తో డీల్ చేస్తున్నాం కాబట్టి. సో ఇక్కడ చూసారా క్రోమ్ డ్రైవర్ డాట్ జావా, ఇది ఒక క్లాస్. సో దీంట్లోకి వెళ్ళిపోతే మీకు ఇంటర్నెట్ చాలా స్లో ఉంది. సో ఇక్కడ చూసారు కదా మీరు, ఈ క్రోమ్ డ్రైవర్ అనే క్లాస్ క్రోమియం డ్రైవర్ అనే ఇంకో క్లాస్ని ఎక్స్టెండ్ చేస్తుంది. సో క్రోమ్కి ఒక్కదానికి క్రోమియం డ్రైవర్ అని ఇన్ బిట్వీన్ క్లాస్. సో ఇక్కడ మీరు ఈ డయాగ్రామ్ చూస్తే క్రోమ్ డ్రైవర్కి ఒక్కదానికే మధ్యలో క్రోమియం డ్రైవర్ అని ఇంకోటి ఉంటుంది. సో ఇవి కామనే, ఇవి డైరెక్ట్గా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది, సారీ ఎక్స్టెండ్ చేసుకుంటుంది, ఇది దీన్ని డైరెక్ట్గా ఎక్స్టెండ్ చేసుకుంటుంది. ఓకేనా, క్రోమ్కి ఒక్కదానికి మధ్యలో క్రోమియం అనే క్లాస్ ఉంటుంది. సో ఇది దీన్ని ఎక్స్టెండ్ చేస్తుంది. సో యాజ్ యూజువల్గా ఇది దీన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటుంది, ఇది దీన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటుంది. సో అది చూడాలంటే మీరు జస్ట్ ఈ క్రోమియం డ్రైవర్ అనే దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ చూసారా క్రోమియం డ్రైవర్ ఎక్స్టెన్స్ రిమోట్ వెబ్ డ్రైవర్, అదే కదా ఇక్కడ ఉంది రిమోట్ వెబ్ డ్రైవర్. సో ఈ రిమోట్ వెబ్ డ్రైవర్ ఏం చేయాలి, ఈ డయాగ్రామ్ ప్రకారం వెబ్ డ్రైవర్ని ఇంప్లిమెంట్ చేయాలి. సో ఈ రిమోట్ వెబ్ డ్రైవర్ మీద క్లిక్ చేస్తే మీకు సో ఇక్కడ చూస్తే సో ఇక్కడ చూడండి రిమోట్ వెబ్ డ్రైవర్ ఏం చేస్తుంది, వెబ్ డ్రైవర్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు ఈ వెబ్ డ్రైవర్కి వెళ్ళామనుకోండి, ఈ వెబ్ డ్రైవర్ దేన్ని ఇంప్లిమెంట్ చేయాలి, సర్చ్ కాంటెక్స్ట్ అనే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ వెళ్ళిపోతాను నేను, ఇక్కడ సెలీనియంలో కిందకి వెళ్తే మీకు వెబ్ డ్రైవర్ జావా ఫైల్ ఉంటుంది. సో ఇక్కడ చూస్తే మీకు వెబ్ డ్రైవర్ డాట్ జావా ఉంది కదా, ఇది ఓపెన్ చేయండి. ఇక్కడ చూసారా వెబ్ డ్రైవర్ ఎక్స్టెండ్ సర్చ్ కాంటెక్స్ట్. సో జనరల్లీ ఈ ఇంటర్నల్గా తెలియాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే ఇప్పుడు ఒక 100 మెంబర్స్ ఇంటర్వ్యూకి వెళ్ళారంటే మీకు వాళ్ళకి డిఫరెన్స్ ఉండాలి. సో డిఫరెన్స్ ఉండాలి అంటే మీరు మీరు రాసే ప్రతి ఒక్క లైన్కి తెలిసి ఉండాలి మీకు ఇంటర్నల్గా ఏం జరుగుతుంది అని చెప్పి. ఓకేనా, సో ఈ వెబ్ డ్రైవర్ క్లాస్లో, సో ఈ వెబ్ డ్రైవర్ ఇంటర్ఫేస్లో ఏమేమి మెథడ్స్ ఉన్నాయి అనేది చూడండి మీరు. సో కిందకు వస్తే ఇక్కడ చూసారా వాయిడ్ గెట్. సో జనరల్గా మీకు తెలిసే ఉంటుంది ఇంటర్ఫేస్ అంటే ఏంటి, అబ్స్ట్రాక్ట్ మెథడ్సే ఉంటాయి. ఇక్కడ చూస్తే వాయిడ్ గెట్ అని ఉంది కానీ లోపల మెథడ్ యొక్క డెఫినేషన్ ఏం లేదు. సో జస్ట్ డిక్లరేషన్ ఇచ్చి వదిలేశాడు. సో ఈ డిక్లరేషన్ యొక్క డెఫినేషన్ ఎక్కడ ఉండొచ్చు, ఈ డయాగ్రామ్ని బట్టి ఈ వెబ్ డ్రైవర్లో ఉంది డిక్లరేషన్ అనేది. సో డెఫినేషన్ ఎక్కడ ఉండొచ్చు, ఒకటి దీంట్లో ఉండొచ్చు, లేకపోతే దీంట్లో ఉండొచ్చు. అవునా, సో క్లాస్లోనే కదా మనం డిక్లరేషన్ రాయాల్సిందే. సో అందుకని చెప్పి మళ్ళీ మనం రిమోట్ వెబ్ డ్రైవర్కి వెళ్ళిపోయి గెట్ మెథడ్ ఉందా లేదో చూద్దాం. ఇక్కడ సో కంట్రోల్ ఎఫ్ చేసి నేను గెట్ అని కొడతాను. సో గెట్, చూసారా ఇక్కడ గెట్ మెథడ్ ఉంది. సో అంటే
ఆ ఇంటర్ఫేస్లో డిక్లేర్ చేసిన మెథడ్ని ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాం. సో పబ్లిక్ వాయిడ్ గెట్ ఎగ్జిక్యూట్ ఏం చేస్తుంది, డ్రైవర్ కమాండ్ డాట్ గెట్ ఆఫ్ యూఆర్ఎల్. సో మనం ఇక్కడ ఇచ్చింది అదే కదా, గెట్ ఆఫ్ యూఆర్ఎల్ ఇచ్చాం. సో ఈ యూఆర్ఎల్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఈ ఎగ్జిక్యూట్ అనేది ఏంటి చూడండి కింద. సో ఈ ఎగ్జిక్యూట్లో మళ్ళీ కోడ్ ఉంటుంది. సో దీనికి కమాండ్ నేమ్ ఒకటి పాస్ చేస్తాం. సో ఇక్కడికి వెళ్ళిపోతే ఇక్కడ చూడండి ఎగ్జిక్యూట్ ఏసింక్. సో ఇది ఇంకో మెథడ్. సో ఇలా ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఒక చైన్లా ఉంటుందన్నమాట. సో మీరు రాసిన ప్రతి ఒక్క లైన్ ఇంటర్నల్గా చాలా ప్రాసెస్ జరుగుతుంది. సో జస్ట్ ఇక్కడ మీరు రన్ కొట్టగానే మీకు రన్ అయితే రిజల్ట్ వస్తుంది. కానీ ఇంటర్నల్గా ఈ డ్రైవర్ డాట్ గెట్ అనేది ఒక క్లాస్లో ఉంటుంది. సో ఆ క్లాస్లో ఉన్నదాన్ని ఈ క్రోమ్ డ్రైవర్ అనేది ఎక్స్టెండ్ చేసుకుంటుంది. ఓకేనా. సో ఇనీషియల్గా గెట్ అనేది ఎక్కడుంది మీరు చూసినట్టయితే వెబ్ డ్రైవర్ అనే ఇంటర్ఫేస్లో జస్ట్ దీన్ని డిక్లేర్ చేసి వదిలేశారు. సో ఈ గెట్ అనే దాన్ని డెఫినేషన్ ఎక్కడుంది, రిమోట్ వెబ్ డ్రైవర్లో ఉంది. సో ఆ డెఫినేషన్ని క్రోమ్ డ్రైవర్ ఎక్స్టెండ్ చేసుకుంటుంది. సో ఇలా సో ఇంటర్నల్గా తెలియాలి అంటే ఒకసారి ఇన్డెప్త్గా చూడండి, లేదంటే అవసరం లేదు. సో ఇప్పుడు నేను దీన్ని జస్ట్ రైట్ క్లిక్ చేసి రన్ చేస్తున్నాను. సో రన్ చేస్తే నాకు ఏం జరగాలి, క్రోమ్ డ్రైవర్ ఓపెన్ అయ్యి క్రోమ్ డ్రైవర్లో www.google.com ఓపెన్ అవ్వాలి. సో ఇక్కడ మీరు చూడవచ్చు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ అయింది, google.com టైప్ చేసింది. ఓకేనా. సో మనకి టెస్ట్ కేస్ పాస్ అయిపోయింది. సో నేను ఆ ప్రీవియస్ వీడియోలో నేను మీకు రెస్పాన్స్ కోడ్ గురించి చెప్పాను. సో ఇక్కడ రెస్పాన్స్ కోడ్ 0 అని వస్తే ఏంటి, సక్సెస్. రెస్పాన్స్ కోడ్ వేరేది ఏదైనా వస్తే దానికి రిలేటెడ్ ఒక టెక్స్ట్ ఉంటుంది, ఫెయిల్యూర్, ఎందుకు ఫెయిల్ అయింది అనేది. సో ఈ రెస్పాన్స్ కోడ్స్ అన్ని నేర్చుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ 0 వస్తే సక్సెస్ అని గుర్తుపెట్టుకుంటే చాలు. మిగిలినవి కూడా చాలా ఉన్నాయి, అంటే అది ఇన్డెప్త్గా ఎవరు అడగరు. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ క్రోమ్ అనేది తీసాను అనుకోండి, జస్ట్ సేవ్ చేసి మళ్ళీ రన్ చేస్తున్నాను. దీనికి రిలేటెడ్ ఒక ఎర్రర్ వస్తుంది. సో ఇక్కడ చూసారా, ఇల్లీగల్ స్టేట్ ఎక్సెప్షన్, ద పాత్ టు ద డ్రైవర్ ఎగ్జిక్యూటబుల్ మస్ట్ బి, ఇక్కడ చూడండి webDriver.chrome.driver ఇదే ఉండాలి. ఎందుకంటే ఇది ప్రీ డిఫైన్డ్, ఇది మనం మార్చడానికి లేదు. మీరు అయ్యి కావాలంటే ఇక్కడ అయ్యి పెట్టుకోండి, వేరేది కావాలంటే వేరేది. సో కోడ్ ఏమొచ్చింది 1. సో 1 వచ్చింది అంటే మీరు ఎప్పుడు మిస్టేక్ చేశారు అని చెప్పి పైకి వెళ్ళిపోయి ఇక్కడ చదవాలి ఏం మిస్టేక్ చేసాము, ఎక్కడ చేసాము అని. ఓకేనా. సో ఇది ఒక చిన్న శాంపుల్ ప్రోగ్రామ్. సో మీరు ఎన్ని లైన్స్ ఆఫ్ కోర్స్ రాస్తున్నా కానీ ప్రతి ఒక్క లైన్ ఇంటర్నల్గా ఏం జరుగుతుందో అని తెలుసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు ఏం తెలియకుండా నేను ఇది ఒకటి రాయాలి, ఇది రాసిన తర్వాత కింద లైన్ ఇది రాయాలి, ఆ తర్వాత ఇది రాయాలి, ఇలా చూసుకుంటూ ఉంటే కోడ్ గుర్తుంటుంది కానీ ఇంటర్నల్గా ఏం జరుగుతుందో మీకు తెలియదు. ఓకేనా. సో ఇంకా ఇండెప్త్గా తెలియాలి అంటే ఈ సెలీనియం సోర్స్ కోడ్ అని చెప్పి గూగుల్లో టైప్ చేయండి. సో సెలీనియం సోర్స్ కోడ్ అని టైప్ చేస్తే మీకు ఇక్కడ ఒక ఫస్ట్ సర్చ్ రిజల్ట్ ఏదైతే వస్తుందో అది ఓపెన్ చేసుకోండి. మీకు క్లియర్గా ఇంకా ఇన్డెప్త్గా ప్రతి ఒక్క మెథడ్ సెలీనియం వాళ్ళు ఎలా రాశారు అని చెప్పి మీరు చూసుకోవచ్చు. ఓకేనా. అంటే క్లాస్ అంటే ఏంటి, ఇంటర్ఫేస్ అంటే ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ చాలామందికి క్రోమ్ డ్రైవర్ అంటే ఏంటో తెలియదు, కానీ వాళ్ళు ఈ కమాండ్ రాసి ఎగ్జిక్యూట్ చేస్తారు. ఓకేనా. అసలు ఈ క్రోమ్ డ్రైవర్ ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, దీని సూపర్ క్లాస్ ఏంటి, దాని ఇంటర్ఫేస్ ఏంటి, అదే ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేసుకుంటుంది, ఏ క్లాస్ని ఎక్స్టెండ్ చేస్తుంది, ఇవన్నీ తెలియకుండా జస్ట్ ఓకే కమాండ్ రాసి ఎగ్జిక్యూట్ చేస్తే ఉపయోగం లేదు. టెస్ట్ కేస్ ఎగ్జిక్యూట్ అవుతుంది, రిజల్ట్ వస్తుంది, పాస్ అవుతుంది, బట్ దేర్ ఈజ్ నో యూస్. ఓకేనా. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.